హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. హ్మ్. ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి పప్పు చెక్కలు. ఈ చిట్టి పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం వీటిని 100కి పైగా చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చిట్టి గారెలు. ఇవి మనకి 1 మంత్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒకేసారి చేసి పెట్టుకుంటే మనకి ఇవి 1 మంత్ దాకా స్టోర్ ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి పెట్టచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రావడంతోటే "ఏం చేశావు? ఏం చేశావు?" అని అడుగుతూ ఉంటారు. మా పిల్లలైతే ఇలా మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటే ఇలా చేసి పెట్టండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి స్నాక్స్ లాగానైతే వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిట్టి గారెల్ని క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2:30 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. మనం ఏ కప్పుతో మెజర్‌మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో కొలతలు తీసుకుంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2:30 కప్పుల వాటర్ వేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల పెసరపప్పునైతే వేసుకుంటున్నాను. మీరు పెసరపప్పును కావాలంటే నానబెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ అలాగే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్టు, ఇందులోనే ఒక 3, 4 పచ్చిమిర్చిని పేస్ట్ లాగా దంచి వేసుకుంటున్నాను. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఈ వాటర్‌ని మంచిగా మరిగించుకోవాలి. మీరు కొత్తిమీర కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. అలాగే ఇందులో మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చితోటే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకి వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పిండినైతే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి పిండి, వాటర్ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అయితే పక్కకి దించుకోవాలి. మరి ఎక్కువ సేపు అయితే ఉంచకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్‌లోకి అయితే వేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండంగా మనం పిండినైతే ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చెయ్యి కాలుతది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాతనైతే మనం చపాతీ పిండిలాగానైతే పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే అప్పాలు మనకి సైడ్‌లకి పగలకుండా, విరగకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు చూడండి పిండిని ఇలా చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసుకొని మంచిగా అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చిట్టి గారెలు కాబట్టి చిన్నగానే ప్రిపేర్ చేసుకోవాలి. అందుకనే నేనైతే కొంచెం గులాబ్ జామ్ ముద్ద కంటే కొంచెం చిన్నగా ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా బాల్స్ లాగా చేసుకుంటే మనకి అప్పాలు తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు కవర్ అయితే తీసుకోవాలి. ఇలా కవర్‌కి ఆయిల్ అప్లై చేసి ఈ కవర్‌కి సరిపడనైతే మనం పిండి ముద్దలైతే ఇలా పెట్టుకోవాలి. నేనైతే ఒకేసారి ఒక 9 అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కవర్ ఎంత పెద్ద సైజ్ తీసుకుంటే అన్ని అప్పాలు ఈజీగా మనం ఎన్ని కావాలంటే అన్ని 100, 500కు పైగా అప్పాలనైతే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండి ముద్దలు పెట్టుకున్న తర్వాత అదే కవర్‌తో ఇలా పిండి ముద్దని మళ్ళీ పైనుండి కవర్ పెట్టుకొని ఇలా ఒక్కసారి బౌల్ తీసుకొని బౌల్‌తో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చిట్టి అప్పాల గారెలైతే ఈజీగా రెడీ అయిపోతాయి. మీరు ఎంత పెద్ద కవర్ తీసుకుంటే అంత చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పాలైతే. చూడండి మనకి ఈ గారెలైతే ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో. మీకు పల్చగా కావాలంటే కూడా కవర్ పైన ఒకసారి గట్టిగా హ్యాండ్‌తో ప్రెస్ చేస్తే ఇంకా పలచగా వస్తాయి. మందం ఉంటేనే మనకి పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ప్రెస్ చేసుకుంటే కూడా ఇంకా క్రిస్పీగా వస్తాయి ఈ గారెలు. అన్నీ ఇదే విధంగా కవర్‌కి ఆయిల్ అప్లై చేసుకుంటూ పిండి ముద్దలు పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని అయితే ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కడాయికి సరిపడనే మనమైతే ఈ అప్పాలని వేసుకొనైతే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసినట్లయితే మనకి ఇవి చక్కగా కాలవు. అందుకనే ఆయిల్‌కి సరిపడా, కడాయికి సరిపడనే వేసుకొని వీటిని ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. వేసిన వెంటనే మనకి ఇలా ఆయిల్ అయితే ఇలా పైకి పొంగుతూ వస్తది. ఈ పొంగు మొత్తం పోయేదాకా వీటినైతే క్రిస్పీగా అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి తెల్లగానే ఉంటాయి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి తెల్లగానే ఉంటాయి. కాలినట్టు అనిపివ్వవు. ఇలా మనం కలిపేటప్పుడు క్రిస్పీగా ఉంటే మనకివి చక్కగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటన్నింటిని ఇలా తీసిన తర్వాత ఇలా 2, 3 టైమ్స్ గట్టిగా ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఇందులో పడిపోతది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మిగిలిన అప్పాలను కూడా
ఆయిల్‌కి సరిపడా వేసుకొని వీటిని కూడా 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలే. మీరు కారం గనుక వేసుకున్నట్లయితే మనకి తొందరగా కలర్ అయితే చేంజ్ అయితది. పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇవి తెల్లగానే ఉంటాయి. కొంచెం ఎక్కువ టైం అయితే పడతది. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకి కాల్చుకుంటే ఎక్కువ టైం అయితే పడతది. చక్కగా పొంగుతూ, క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా గరిటెతో తీసిన తర్వాతనైతే ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ అయితే మొత్తం ఇలా పడిపోతది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటిని ఇలా ఒక ప్లేట్‌లోకైతే తీసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకైతే పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఇవి మనకి 1 మంత్ దాకా స్టోర్ ఉంటాయి. చిటికలో మనం ఈ అప్పాలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి కూడా పెట్టి ఇవ్వచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.